హలో అండి, ఎలా ఉన్నారు? ఏం చేస్తుంది అనుకుంటున్నారు? ఏం లేదండి, వచ్చేయండి చూద్దాం. ఏం కాదండి, నాకు వచ్చింది మీకు నచ్చింది ఏదో ఒకటి చేద్దామని. ఏం లేదండి, మార్నింగ్ కంపల్సరిగా టిఫిన్కి అయితే చట్నీ అయితే కావాలి. మా వాళ్ళకైతే 2 రకాల చట్నీలు అయితే కావాలండి. అదే ఏదో ఒక పొడి ఉందనుకోండి, ఒక చట్నీ ఒక పొడితో అడ్జస్ట్ అయిపోతారు. నేను వాటితో అయితే మా ఇంట్లో తయారు చేసుకున్న పొడులన్నీ అయిపోయినాయి కాబట్టి ఈరోజు నేను కొంచెం కందిపొడి చేద్దామని అయితే డిసైడ్ అయిపోయాను. ఏంటి దీన్ని సోదని తిట్టుకుంటున్నారా? సారీ అండి, ప్రాసెస్లోకి వచ్చేస్తున్నాను. ముందుగా కడాయి పెట్టుకొని అందులో కొంచెం కందిపప్పు, పచ్చెనగపప్పు, పెసరపప్పు, మినపగుళ్ళు దోరగా వేయించుకోవాలండి. విడివిడిగా వేయించుకున్నాక అన్నీ కలిపి విడివిడిగా దానికి సపరేట్గా వేయించుకోవాలి. వేయించుకున్నాక కొంచెం ప్యాన్ పెట్టుకొని లైట్గా ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మనకి టేస్ట్కి సరిపడా ఎండుమిర్చి, పిల్లలు కూడా తింటారు కదా, చూసుకొని వేసుకోండి. ఎండుమిర్చి వేసుకోవాలి. దాంట్లోనే ఎండుమిర్చిలోనే లైట్గా జీలకర్ర వేసుకొని బాగా ఏం చేయాలి అంటే, బాగా అన్నాననేసి మాడబెట్టేయకండి, మాడిపోతే టేస్ట్ మారిపోద్ది. వీటిని కూడా మన ప్లేట్లోకి తీసుకోవాలి. తీసుకొని ఇప్పుడు మిక్సీ జార్లోకి ఈ వేయించుకున్న ఎండుమిర్చి ఏమంటే పప్పులన్నీ కలిపి వేసుకొని బాగా మిక్సీ పట్టుకోవాలండి. పౌడర్ మాత్రం చాలా పొడిగా నీట్గా ఉంటేనే బాగుంటుంది. బరగగా ఉంటే తినేటప్పుడు బాగోదు కదా. ఇప్పుడు మిక్సీ జార్లో వేసుకొని లైట్ కలుపు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుంటే మన పొడి రెడీ. ఇది వైట్ రైస్లోకి కానీ టిఫిన్లోకి కానీ వేసుకుంటే మాత్రానికి చాలా బాగుంటుందండి. వైట్ రైస్లో అయితే కొంచెం గీ కానీ ఆయిల్ కానీ వేసుకుంటే భలే ఉంటుంది. టేస్ట్ అయితే భలే వచ్చిందండి, సూపర్గా వచ్చింది.